అందరికీ నమస్తే. చాలా విషాదకరమైన దారుణమైన వార్త ఇది. భువనగిరి సాంఘిక సంక్షేమ ఎక్సలెన్స్ హాస్టల్లో మొన్నటి గురువారం కలుషిత ఆహారం పాయిజన్ ఫుడ్ తిని దాదాపు 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అందులో చాలా మంది లోకల్ భువనగిరి ఏరియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు నీలోఫర్ వరకు వచ్చారు. ఒక్క అబ్బాయి, మిగతా వాళ్ళంతా డిశ్చార్జ్ అయ్యారు. ఒక్క అబ్బాయి ప్రశాంత్ మాత్రం శనివారం నుంచి కోమాలోకి వెళ్ళిపోయాడు. టోటల్ గా పెద్ద మెదడు వాచిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఇవాళ డాక్టర్స్ చెప్పింది ఏంటంటే బ్రెయిన్ డెడ్ అయిపోయిందని. జస్ట్ ఒక 20 నిమిషాల క్రితం నాకు వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే అబ్బాయి చనిపోయాడు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల, అక్కడ హాస్టల్లో ఒక వార్డెన్ వ్యవస్థ లేకపోవడం వల్ల, అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల, ఇష్యూ జరిగిన తర్వాత కూడా మేల్కోకపోవడం వల్ల, గతంలో ఆల్రెడీ ఒక 2 అమ్మాయిలు చనిపోయినారు. జనగాంలో ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఇట్లాంటి ఘటనలు వరుసగా జరుగుతున్న పర్యవేక్షణ లేకపోవడం వల్ల, ఈ బలహీన వర్గాల పిల్లల యొక్క జీవితాలు మాకు సంబంధం లేదు అని ప్రభుత్వాలు అనుకోవడం వల్ల ఒక భావి భారత పౌరుడు, మంచి భవిష్యత్తున్న ఆ బాలుడు చనిపోయాడు. ప్రస్తుతం రెయిన్బో హాస్పిటల్ నుంచి అత్యంత వేగంగా, అత్యవసరంగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్కి ఆ అబ్బాయి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి పాపం రోధిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయలేక నేను ఈ వీడియో చేస్తున్నా. నాకు ఇక్కడ బాధ అనిపించింది ఏంటంటే, ఒక్కడన్నా దీని మీద రెస్పాండ్ కాలే. ఒక్కరన్నా కనీసం దీని మీద రెస్పాండ్ కాలే. సరే, ఒకరిద్దరు లీడర్లు, లోకల్ లీడర్లు అక్కడిక్కడ రెస్పాండ్ అయినట్టున్నారు తప్ప, అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే అపోజిషన్ పార్టీ కూడా ఎవడు మాట్లాడలేదు. మేము వెంటాడతాం అన్న బీఆర్ఎస్ దిక్కు లేడు. ఇటు బీజేపీ నుంచి రెస్పాన్స్ లేదు, కాంగ్రెస్ నుంచి అసలే లేదు. ఇక మేమే గెలిపించినాం కాంగ్రెస్ ని, ఇక మేము ప్రచారం చేయకపోతే ఇక అసలు ఏమి లేనే లేదు అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది కూడా కనీసం ఇంతవరకు ఆ పార్థివ దేహాన్ని చూసినోడు దిక్కులేడు. మేమే కష్టపడ్డాం, మేమే గెలిపించినామని చాలా మంది చెప్తా ఉంటారు కదా. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ ఎవరు కనీసం మాట్లాడలేని సిచ్యువేషన్. మనం వెళ్ళినాం ఆ రెయిన్బో హాస్పిటల్ దగ్గరికి. అప్పటికే డాక్టర్స్తో మాట్లాడితే కష్టం, ఏం చేయలేము, 1% ఛాన్స్ కూడా లేదని చెప్పారు. పేరెంట్స్ కూడా అదే విషయం చెప్పారు. 2-3 రోజులు అయింది. జస్ట్ ఒక 20 నిమిషాల క్రితం అబ్బాయి చనిపోయాడు. ఎంత దారుణం ఆలోచించండి ఒక్కసారి. కలుషిత ఆహారం తీసుకుంటే ఒక చిన్న టాబ్లెట్తోనో సెలైన్తోనో హాస్పిటల్ తీసుకెళ్తే ట్రీట్మెంట్ అయి సెట్ అయిపోతాడు. కలుషిత ఆహారం తిని సత్యదాకా సిచ్యువేషన్ వెళ్ళిందంటే ఎంత నిర్లక్ష్యమో ఒక్కసారి ఆలోచించండి. ఒక కలెక్టర్ వచ్చిండా రెయిన్బో హాస్పిటల్కి? భువనగిరి జిల్లా కలెక్టర్ రెయిన్బో హాస్పిటల్కి వచ్చిండా? ఆర్డీఓ రెయిన్బో హాస్పిటల్కి వచ్చిండా? ఒక ఆర్ఐను ఎవరినో పంపించి ఆయన సెటిల్ అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. ఆ కుటుంబం దాదాపు 1,50,000 రూపాయల దాకా వాళ్ళ కుటుంబం ఖర్చు పెట్టుకుంది. ఇప్పటికి అక్కడ ఆ బోడుప్పలో ఒక హాస్పిటల్లో ఫస్ట్ జాయిన్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. ఇంత దుర్మార్గంగా ఇప్పుడేమో మీకు అవుట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఏదో ఇస్తాం, 20,000 ఏదో ఇస్తామని ఏదో బుకాయించి బాడీని అక్కడి నుంచి తీసుకెళ్తున్నారట. ఎవరెవరైతే మీకు క్వశ్చన్ చేశామని, అది చేశాం ఇది చేశామని చెప్తున్నారో, మాట్లాడుతున్నారో, బయలుదేరండి. రేపు పొద్దున బయలుదేరుతారా? ఇప్పుడే బయలుదేరండి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంత ఘోరం ఉంటుందా? ఒక నిండు ప్రాణం పోతే మాట్లాడినోడే దిక్కులేడు. అసలు ఆ కుటుంబానికి అండగా నిలబడ్డోడే లేడు. ప్రస్తుతం బాడీ రెయిన్బో హాస్పిటల్ నుంచి ఉస్మానియా గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు పోస్ట్ మార్టం నిమిత్తం. కలుషిత ఆహారంతో ఇంకేదో వార్త వచ్చింది జస్ట్ ఇందాక, ఏదో ఆదిలాబాద్ లో ఎక్కడో 60 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు, వాళ్ళని బయటికి రాకుండా చేస్తున్నారు. అరే, ఈ దరిద్రుడు కేసీఆర్ హయాంలో ఇదంతా జరిగిందని నెత్తి నోరు మొత్తుకొని ప్రభుత్వాన్ని దించి మిమ్మల్ని తీసుకొస్తే మళ్ళీ అవే సావులు, అదే పరిస్థితి. ఇంత ఘోరమా? ప్రభుత్వాలు ఏవైనా ప్రజల కోసం పనిచేయాల్సిందే, ప్రజల కోసం క్వశ్చన్ చేయాల్సిందే. దయచేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ప్రభుత్వం. ఇప్పటికైనా తక్షణం పెద్ద ఎత్తున రివ్యూ చేయాలి. అసలు విద్యాశాఖ మంత్రి లేడండి, దరిద్రము. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ లేడు, సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఎవరు అసలు లేడు. అన్ని మీ దగ్గర పెట్టుకొని అసలు మినిస్ట్రీ లేకుండా ఎవరు రివ్యూ చేయాలి? దీని మీద కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఏమనంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లో అధికారులు లేరు. అంటే ఎలక్షన్ కోడ్ వస్తే, ఎలక్షన్స్ ఉంటే జనం చచ్చిపోవాలా, పరిపాలన జరగదు. చాలా దారుణమైనటువంటి విషయం ఇది.
6వ తరగతి చదువుతున్న 12 సంవత్సరాల చిన్న బిడ్డ, పసిబిడ్డ చనిపోయింది. ఇవాళ ఈ ప్రాణం ప్రభుత్వమే తీసింది. గతంలో జరిగిన ఘటనల నుంచి నేర్చుకోక మళ్ళీ ఇంకొక ప్రాణాన్ని బలి తీసుకుంది. భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.